Last week we have seen uh, from chapter 30, verses 12, 13, I think. We have seen a few thoughts regarding our condition and regarding the correction of the Lord. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయము 12-13 వచనాల్లో నుంచి గత వారం కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చినాం. ఈ 12-13 వచనాల నుంచి కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం. ఆ సమయంలో మన యొక్క జీవితంలో మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటూ వచ్చింది, మనకి ఎటువంటి సరిచేయటం అవసరమో దాని విషయంలో కొన్ని కొద్దిగా మనం చూస్తూ వచ్చినాం. So, I want to continue this subject of correction today as well. నేటి దినాన్ని కూడా ఆ సరి చేసుకోవటము లేదా ఆ గద్దింపు ఈ దినాన్ని కూడా మనం చూడబోతుంటున్నాం. Let us turn to Jeremiah chapter 31, verse 18. We'll read it together, please. ఈ దినము ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 18 వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుంటాం. Book of Jeremiah 31, verse 18. ఇర్మియా గ్రంథం అండి 31 అధ్యాయము 18 వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుంటాం. I have నీవు surely నన్ను heard శిక్షించితివి, Ephraim bemoaning కాడికి himself. అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడని యెహోవావు, నీవు నా మనసుకు త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. As a bullock unaccustomed to the yoke, కోడెకు అలవాటు కానిది, కాడికి. కాడికి అలవాటు కాని కోడే. Let us pray. Let us look to the Lord for help. ప్రభు యొక్క సహాయం కొరకే ప్రభు వైపు మనం చూస్తాం. Please come upon your knees, if possible. దయచేసి మోకరిద్దాము, మోకాళ్ళ మీదకి వస్తాము. మీరున్న ప్రాంతంలోనే దయచేసి మోకాళ్ళ మీదకి రావాల్సిందిగా కోరుతుంటున్నా. Our loving Heavenly Father, merciful Father, we thank you, Lord, for granting this new day in our lives. ప్రేమ కలిగిన తండ్రి, ఈ నూతన దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Thank you, Lord, for keeping all of us in the land of living. ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా ఈ సజీవులైన భూమిలో మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. Dear Lord, we thank thee for bringing us into thy presence. ప్రభా, నీ యొక్క సన్నిధానానికి మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. We thank thee for those who offered their individual worship to you. ఎవరైతే వ్యక్తిగతమైన రీతిలో ప్రభా నిన్ను స్తుతిస్తూ వచ్చారో వారిని బట్టి నీకు వందనాలు. Lord, we thank thee for the scripture portion thou hast brought to our remembrance in the morning. ఉదయకాల సమయంలో మా మధ్యకు తీసుకుని వచ్చిన నీ లేఖన భాగాలను బట్టి నీకు స్తోత్రాలు. Dear Lord, thou hast delivered us, redeemed us from this present evil world. ప్రస్తుత దుష్ట లోకం నుంచి మీరు మమ్మల్ని విమోచించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. Dear Lord, thank you for the work of redemption which thou hast accomplished on the cross of Calvary. కల్వరి శిలువలో మీరు ఏమైతే విమోచన కార్యాన్ని పూర్తి చేస్తూ వచ్చినారో, ముగింపు చేస్తూ వచ్చారో దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Dear Lord, thank you for bringing us from the curse of law by becoming a curse to yourself. ప్రేమ కలిగిన దేవా, నీవే మా కొరకు శాపమైపోయి ప్రభా ఆ యొక్క ధర్మశాస్త్రం నుంచి వచ్చే ఆ శాపం నుంచి మీరు మమ్మల్ని విడుదల కలిగిస్తున్నందుకు స్తోత్రాలు, నీకు వందనాలు. Lord, we thank you for giving yourself for our sins, that in order to redeem us from this present evil world. ఈ ప్రస్తుత దుష్ట లోకంలో నుంచి మమ్మల్ని విడిపించడానికి ప్రభా మీరే మా కొరకై మీరు అప్పగించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Dear Lord Jesus, we worship you for your humility in offering yourself as a sacrifice for our propitiation. మా పాప ప్రాయశ్చిత్తమై ఏ విధమైన రీతిలో మీరు అప్పగించుకుంటూ వచ్చినారో దేవా, అతన్ని మీరు అప్పగించుకునేదానికి ఎంత దీనత్వంతో లోబడుతూ మీరు వచ్చి ఉంటున్నారో దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Dear Lord, we thank thee for thy abundant grace upon each one of us. Thou hast saved us wonderfully and brought us into thy fold. ఓ ప్రభా, నువ్వు రక్షించే నీకు సామర్థ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతో అద్భుతకరమైన రీతిలో మమ్మల్ని అందరినీ మీరు రక్షించి
నీ మందులోనికి మీరు నడిపిస్తూ వచ్చినారు. Lord, when we see people around us, lakhs of people, crores of people have not heard Jesus Christ, they don't have Jesus Christ in their lives. ప్రభా, మా చుట్టుపక్కల ఉన్న ప్రజలు లక్షల మంది, కోట్ల మంది వారు యేసు ప్రభు వారిని వినలేదు. ఒకవేళ వినిటే కనుక వారి హృదయంలోనికి యేసు ప్రభు లేరు. వారిని తండ్రి మమ్మల్ని ఆ విధమైన రీతిలో విడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. Lord, but we are no better than them, but still we were so privileged to have you in our lives. ప్రభు, ప్రేమ కలిగిన దేవా, మేము వారికంటే యోగ్యులం కాదు, కానీ ప్రభా మేము మిమ్మల్ని ఎరగటానికి, మిమ్మల్ని గుర్తించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకే స్తోత్రాలు. Lord, you have loved us and you have chosen us before the foundation of the world. We thank you and worship you. ప్రేమ కలిగిన తండ్రి, ఈ భూమి పునాదులు వేయబడుకునిపై మీరు మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చినారు, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. దాన్ని బట్టి నీకే స్తోత్రాలు, నీకు వందనాలు. In due time, dear Father, thou hast sent thy beloved Son to become a propitiation for our sins. Lord, we worship you. ప్రేమ కలిగిన తండ్రి, మా పాపం యొక్క ప్రాయశ్చిత్తమై తగిన సమయంలో తండ్రి తన కుమారుని పంపించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు, నీకు వందనాలు. Dear Lord, we are what we are only because of thy grace, nothing to boast about ourselves. ప్రభా, మా నిమిత్తమై మేము అతిశయించడానికి కానీ, మేము గర్వటానికి కానీ మాలో ఏమీ లేదు. మేము ఏమై ఉన్నాము, కేవలమును నీ కృపలనే అయ్యున్నామని ఎరిగిన వారమై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. Those who are not those who are not unable to bring forth their worship, individual worship, those who have not come into this experience of worshiping the living God, Lord, thou may visit them, thou may change their heart, thou may manifest thyself unto them and bring them into thy fold. ప్రభా, ఎవరైతే నిన్ను ఆరాధించలేకపోతూ వచ్చినారో, ఎవరైతే నిన్ను ఆరాధించే అనుభవంలో ఎవరైతే లేకుండా వచ్చినారో ప్రభా, వారితో మాట్లాడము, వారి జీవితాల్లో నువ్వు ప్రత్యక్షపరచుకును, వారిని మార్చుము, వారిని నిన్ను ఆరాధించే ఆరాధకులుగా మీరు మార్చవలసిందిగా కోరుతుంటున్నా. Lord, we have come to the time of exhortation. ప్రభా, ఇక ఉదయకాల సమయంలో హెచ్చరించే సమయం దగ్గరికి మేము వచ్చి ఉంటున్నాం. Lord, you want us to receive the word of exhortation, to endure the word of exhortation. ఓ ప్రభా, నీ గద్దింపుతో కూడిన వాక్యం విని తండ్రి మేము దాని కొరకే సహించాలని ఆ వాక్యం కొరకే వేచి ఉంటున్నాం. Dear Lord, thou may speak with each one of us. ప్రభా, మాలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతమైన రీతిలో మాట్లాడము. Lord, we may receive your correction, we may not become wearied of your correction. ఓ ప్రభా, నీ గద్దింపును, నీ సరి చేసుకోవడాన్ని మేము స్వీకరించి ఆ విషయంలో ఏమాత్రం కూడా మేము విసుక్కుండా ఉందము కాక. Lord, please help us. Bless the time for us. ప్రభా, మా సమయాన్ని ఆశీర్వదకరంగా చేసి మేము దాన్ని మీరే సహాయపడవలసిందిగా కోరుతుంటున్నాం. Lord, I confess in all humility that I am not worthy to preach anything to thy people. ప్రభా, ప్రజలకు నేను ప్రకటించడానికి, బోధించడానికి నేనేమాత్రం కూడా సామర్థ్యం కలిగిన వాడిని కాదని నేను ఒప్పుకుంటున్నాను. Dear Lord, I seek your mercy and I seek your help to minister thy word unto thy people. నీ ప్రజలకు నీ వాక్యం అందించడానికి నీ సహాయాన్ని, నీ కనికరాన్ని, నీ కృపను కోరుకుంటున్నాను. Please hide us and please glorify thy holy name. ప్రభువా, నీ నామ మహిమ కొరకై తండ్రి మీరే మమ్మల్ని దాయవలసిందిగా కోరుతుంటున్నాం. We bring ourselves under the sprinkling of thy precious and holy blood. ప్రభువా, నీ ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ గ్రంథకు మమ్మల్ని తెచ్చుకుంటున్నాం. We bring all our wandering thoughts under thy captivity to your subjection. ప్రేమ కలిగిన దేవా, తిరుగులాడే ప్రతి విధమైన తలంపులన్నిటినీ కూడా నీ చెరలోనికి తీసుకుని వస్తుంటున్నా. Lord, this ministration may bring edification to this flock and perfection to the saints. ఈ పరిచర్య తండ్రి సంఘానికి అంత క్షేమాభివృద్ధి కలిగలాగన, పరిశుద్ధులకి ఎంతో బలం చేకూర్చడానికి ఉండేలాగా మీరు సహాయపడుతుందిగా కోరుతుంటున్నా. Humbling myself, I offer this prayer with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. నన్ను నేను తగ్గించుకుంటూ మా ప్రభు మరక్షకుడనే యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.
So we have started this subject of correction. ఇక సరి చేసుకోవటము అనే దాని గురించి మనం ప్రారంభిస్తూ వచ్చినాం. I like this subject for some reason. ఇక ఏదో ఒక కారణాన్ని బట్టి ఈ అంశము అంటే నాకు చాలా ఇష్టంగా ఉంది. Whenever I see this word of correction or exhortation, I like it. My attention is drawn towards this. ఎప్పుడైనా సరే సరి చేసుకోవటము, గద్దింపు, హెచ్చరిక ఈ మాటలను నేను చూస్తూ వచ్చినప్పుడు దాని విషయంలో నాకు ఈ అంశము నాకెంతో ఆసక్తి కొల్పేదిగా ఆ అంశాన్ని నేను ధ్యానించాలని నేను ఎంతగానో ఆశపడుతుంటాను. Because I understand that we need this correction on a regular basis, on a daily basis. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ప్రతి దినము కూడా క్రమము తప్పకుండా ఈ గద్దింపు లేకపోతే ఈ సరి చేసుకోవడం అనేది మనందరికి కూడా ఎంత అవసరమైంటున్నది. So I keep praying like this, Lord, please continue to correct me. నేను ఈ విధమైన రీతిలో ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా నిరంతరము కొనసాగిస్తూ నన్ను సరిచేయి. And there is a risk in this prayer. ఈ ప్రార్థనలో కొంత కష్టం కూడా ఉంటుంది. If God starts correcting us, it would be a painful experience. ఎప్పుడైతే ప్రభు మన జీవితాల్లో ఆయన సరిచేయటం మొదలు పెడుతూ వచ్చాడో ఆ సరిచేయటం అనేది అదెంతో నొప్పితో బాధతో కూడినదిగా ఉంటుంది. Hebrews chapter 12 verse 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో Hebrews 12:11. Now 12:11 12:11. Now no chastening for the present seemeth to be joyous but grievous. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. So correction is always grievous. ఇక సరిచేయటం అన్నది శిక్ష ఏమైతే ఉంటుందో అది ఎంత దుఃఖకరంగా ఉంటుంది. It seemeth to be, it won't be joyful, but it would be grievous for us, those who are receiving. మనకి జీవితాల్లో సరి చేసుకోవటం, ఎప్పుడైతే గద్దింపు, హెచ్చరిక సంబంధించిన మాటలు మన జీవితాల్లో ఎప్పటికీ కూడా సంతోషకరంగా ఉండదు, అది మనకి జీవితాల్లో దుఃఖకరంగా ఉంటున్నది. Who want to receive that correction? Tell me. Correction means a painful process. ఎవరికి గద్దింపు లేకపోతే ఎవరికి సరి చేసుకోవటం ఇష్టం చెప్పండి. ఇక సరి చేసుకోవటం అన్నది అది ఎంతో నొప్పితో కూడినది, బాధతో కూడినదిగా ఉంటున్నది. But dear friends, let me tell you, when we obey this chastisement of the Lord, then see the blessing which God has kept for us. ఎప్పుడైతే శిక్షను గనుక మనకు శిక్షకు లేతే గనుక మనం విధేయత చూపిస్తుంటామో అయితే ప్రభు ఇచ్చే అద్భుతకరమైన ఆశీర్వాదకరాలు చూడండి. In the same verse, second portion. అదే 11వ వచనంలో రెండో భాగంలో కనుక మనం చూస్తే, nevertheless afterward it yielded the peaceable fruit of righteousness unto them which are exercised thereby. అయినను దానిది అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. See, in order to bring the peaceable fruit in our lives, we need to exercise this correction given by the Lord. నీతి అనే సమాధానకరమైన ఫలాన్ని మన జీవితంలో మనం అనిపించేదానికి మన జీవితంలో సరి చేసుకోవటము లేదా శిక్ష అనుభవం ద్వారా మన ప్రయాణం చేస్తూ ఉండాలి. And this correction has to be exercised by us. అంత మాత్రం కాదు కానీ శిక్ష మన జీవితంలో అభ్యసిస్తూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. Exercise means some activity which has to be done consistently over a period of time. సమయానుకూలంగా సమయాన్ని బట్టి మన జీవితంలో అభ్యాసం అంటే కంటిన్యూస్ గా నిరంతరము కూడా అభ్యసిస్తూ ఉండాలి, నిరంతరం కూడా ఎక్సర్సైజ్ మనం చేస్తూ ఉండాలి. If you don't go for exercise daily, if you stop after a month, then your body becomes loose and you feel weak after you stop exercising. ఒక ఉదాహరణ కనుక మనం చూస్తే మన శరీరం సంబంధించిన ఎక్సర్సైజ్లు మనం చేయటం గనక ఒక నెల గనక ఆపివేస్తే
అప్పుడు మన శరీరం, మన యొక్క దేహం అంతా కూడా ఎంతో లూజ్ అయిపోతుంటుంది. అది ఈ ఎక్సర్సైజ్ చేసే కారణాన్ని బట్టి ఎంత ఫిట్ గా చక్కగా అంతా బాగుంటుంది. ఎప్పుడైతే ఈ అభ్యాసము ఎక్సర్సైజ్ మానేసామో మన యొక్క శరీరం అంతా కూడా లూజ్ అయిపోయి ఎందుకు చాలా బలహీనం అయిపోతుంటాం. Similarly, spiritual exercise also needs to be continued for a long time. I would say till the last day of our lives, we have to exercise this uh, this spiritual exercise. అదే విధమైన రీతిలో ఆత్మీయమైన ఈ అభ్యాసము ఎంతవరకు మన జీవితాల్లో మనం కొనసాగిస్తూ ఉండాలంటే ఈ భూలోకాన్ని విడిచిపోక పర్యంతము మన యొక్క చివరి శ్వాస వరకు కూడా ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ యొక్క అభ్యాసాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. 1 Timothy chapter 4 verse 7 please. మొదటి తిమోతి 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తాం. 1 Timothy 4:7 says, మొదటి తిమోతి 4:7 మనం ఏం చూపిస్తుంటున్నది? But refuse profane and old wives' fables, and exercise thyself rather unto godliness. అపవిత్రమైన ముసలమైన ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. We need to exercise godliness on a regular basis. We have to continue it, our godliness. మన యొక్క భక్తిని ప్రతి దినము కూడా కొనసాగిస్తూ దాన్ని మనం అభ్యసిస్తూ ఉండాలి. In other words, we have to deny ourselves, take up our cross and follow the Lord daily. వేరొక మాటలో చెప్పాలి కనుక మన యొక్క సిలువను మనం ఎత్తుకుని మనం ఉపేక్షించుకుని ప్రతి దినము ప్రభువుని మనం వెంబడిస్తూ ఉండాలి. In other words, we have to follow the Lord wholly, fully, with all our heart, soul, strength and mind. మన యొక్క జీవితాలలో వేరే మాటలు చెప్పాలంటే గనుక హృదయపూర్వకంగా ప్రభువుని మనం వెంబడిస్తుండాలి. మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, మన యొక్క పూర్ణమైన రీతిలో, పూర్ణ శరీరంతో ప్రభువుని మనం వెంబడిస్తూ ఉండాలి. Otherwise, in other words, we have to follow in the footsteps of the Lord till we meet the Lord, till we live upon this earth, before we leave this world. ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు ఈ లోకంలో జీవించినంత సేపు కూడా మన యొక్క ప్రభువుని ఏమాత్రం కూడా వెంబడించడం మానివేయకూడదు. సంపూర్తిగా కొనసాగిస్తూ ప్రభుని వెంబడిస్తూ ఉండాలి. You may ask why we have to do this regularly. నువ్వు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, ఎందుకండి నేను ఈ విధమైన రీతిలో ప్రతిదినము నేను ఈ విధంగా నేను చేస్తూ ఉండాలి? We will get the answer from verse 8, Timothy 4:8. దానికి జవాబుగా మొదటి తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. For bodily exercise profiteth little, but godliness is profitable unto all things, having promise of the life that now is and of that which is to come. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుగా ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. Bodily exercise or physical exercise profiteth only to some extent. శరీర సంబంధమైన సాధకము లేదా అభ్యాసము కొంచెం మట్టికే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. But see what is written, godliness or spiritual exercise, that is godliness, will profit us in all things, for this world and also in order to and also to the eternal life which we are going to experience. అయితే దైవభక్తి విషయంలో కనుక మనం చూస్తూ వచ్చినప్పుడు మనకు దైవభక్తి కేవలం భూలోకంలో మాత్రమే కాదు కానీ మన పరలోకంలోకి వెళ్ళినప్పుడు కూడా ఇక దైవభక్తి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. So that's why the Paul is exhorting Timothy, young Timothy, to exercise, to focus upon this spiritual exercise called godliness. ఆ కారణాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాస్తుంటారు, ఈ ఆత్మ సంబంధమైన ఈ అభ్యాసాన్ని నువ్వు చేస్తూ ఉండాలని ఆ తిమోతికి ఆయన హెచ్చరిస్తుంటున్నాడు. And the Lord is reminding us, it is a promise. If you follow this godliness with diligence, there is a promise that this will not put us to shame in this world and in the world to come. అయితే ప్రభు ఎప్పుడైతే ఈ ఆత్మ సంబంధమైన ఈ అభ్యాసాన్ని కనుక మనం చేస్తుంటామో ప్రభు చక్కటి వాగ్దానాన్ని ఆయన ఇస్తుంటున్నారు. అదే వాగ్దానం ఏంటంటే కనుక
ఈ యొక్క లోకంలో ఈ యొక్క అభ్యాసాన్ని నువ్వు చేస్తూ వచ్చినప్పుడు నువ్వు ఏమాత్రం కూడా ఈ లోకంలో సిగ్గుపరచబడవు అని చెప్తుంటున్నాడు. So now the point is Hebrews 12:11. We know correction is joyful, but it is grievous for those who are ready to experience it. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఎవరైతే ఈ యొక్క శిక్షను స్వీకరించడానికి వారు ఇష్టపడటానికి ముందుకు వస్తుంటున్నారో వారందరి జీవితాల్లో కూడా అది ఎంతో సంతోషకరమైన ఈ అనుభవం కాదు, కానీ ఇది దుఃఖకరమైన రీతిలో ఉంటున్నది అని వాక్యం సెలవిస్తుంటుంది. But if you exercise that, then afterwards it brings a peaceable fruit of righteousness, that is the nature of Jesus Christ in their lives. అయితే ఎవరైతే ఈ అభ్యాసాన్ని చేయడానికి పూనుకుంటూ వచ్చినారో, ఎవరైతే ఈ అభ్యాసాన్ని నిశ్చయించుకుంటూ వచ్చినారో, ఎవరైతే ఈ అభ్యాసం చేయడానికి ఇష్టపడుతుంటున్నారో వారి జీవితాల్లో వచ్చేది నీతి సమాధానం అనే ఫలాన్ని మనం చూస్తుంటున్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావంలోనికి ప్రభువారు నిన్ను నన్ను మార్చడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. Now what we have to do? అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? Verse 9, Hebrews 12 verse 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాం. Furthermore, we have had fathers of our flesh which corrected us, and we gave them reverence. Shall we not much rather be in subjection unto the Father of spirits and live? మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. So we need to be under the subjection of our spiritual father, our heavenly father, in order to live spiritually. మన పరలోక సంబంధమైన తండ్రి ఏ విధమైన రీతిలో పరిశుద్ధుడిగా ఆయన ఆత్మీయ రీతిలో ఉంటూ వచ్చినాడో మనం కూడా అటువంటి ఆ విధమైన రీతిలో ఆయన యొక్క ఆధీనం క్రిందకి మనం రాగలగాలి. We have to come under the subjection of our spiritual father, our heavenly father, in order to live spiritually, in order to be alive spiritually. మనం సజీవులంగా ఆత్మీయ రీతిలో ఉండేదానికి మన ఆత్మీయ తండ్రి అయినా మన పరలోక తండ్రి అయినా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆయన ఆధీనం క్రిందకి మనం తీసుకుని రాబడుతుండాలి. So the point I would like to conclude is this: though it is a painful and grievous, we have to receive that correction. We have to exercise this correction of God in our lives. ఇక శిక్ష లేతే కనుక సరి చేసుకోవటము కూడా ఎంతో కఠినతరమైనది, అది ఎంతో నొప్పితో కూడినైనప్పుడు కూడా మన యొక్క జీవితాల్లో దాన్ని కొనసాగిస్తూ దాన్ని అభ్యాసిస్తూ ఉండాలి. తద్వారా మన జీవితంలో వచ్చే యొక్క అద్భుతకరమైన ఆ ఫలితాల్ని మనం చూడబోతుంటున్నాం. See, in Jeremiah we can see 3 times this word correction. The Israelites, they have not received the correction of the Lord. ఇర్మియా గ్రంథంలో కనుక 3 సార్లు మనం చూస్తూ వచ్చినాం. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో సరి చేసుకోవటాన్ని ఏమాత్రం కూడా వారు అనుమతించలేదు. Jeremiah chapter 2 verse 30. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం దగ్గరికి వస్తాం. And Jeremiah chapter 5 verse 3. ఇర్మియా 5వ అధ్యాయం 3వ వచనం దగ్గర. And thirdly Jeremiah 7 verse 28. ఆ మూడవదిగా ఇర్మియా 7:28లో కూడా మనం చూస్తాం. In these 3 verses we see that the children of Israel, the Israelites, they have not received the correction of God the Father. ఈ 3 వచనాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు తండ్రి అయిన దేవునికి ఏమాత్రం కూడా ఆయన ఇచ్చే గద్దింపుకు ఆ సరి చేసుకోవటానికి ఆ శిక్షకు వారు లోబడలేదు. Let us read that verse 7:28 Jeremiah. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతాం. But thou shalt say unto them, this is a nation that obeyeth not the voice of the Lord their God, nor receiveth correction. Truth is perished and is cut off from their mouth. గనుక నువ్వు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడిన వారు, కాబట్టి నమ్మకము వారి నుండి తొలగిపోయింది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. So due to their disobedience, they were not willing to receive correction. వారు అవిధేయులనే కారణాన్ని బట్టి
ప్రభువారిచ్చే సరి చేసుకోవటం అనేది శిక్ష వారి జీవితాల్లో ఏమాత్రం కూడా స్వీకరించట్లేదు. It means if we are willing to be obedient to the word of God, to the commandment of God, then God will help us to bear that correction and bring forth and to see the fruit of peaceable fruit in our lives. ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో ప్రభు ఇచ్చే శిక్షకు ప్రభు సరి చేసుకోవడానికి విధేయత చూపిస్తుంటామో, ప్రభు మన యొక్క జీవితాల్లో ఆయన ఏమైతే ఆ యొక్క సరి చేసుకోవటం అనే దాన్ని మన యొక్క జీవితంలో సహించే కారణాన్ని బట్టి ప్రభు మన నిమిత్తమై నీతి సమాధానం అనే ఫలాన్ని మనకి ఇచ్చి వాడుకుంటున్నాడు. See, don't think that only God is telling us every time to receive correction or to suffer for His name. మీరు ఎప్పుడు కూడా ఈ విధమైన రీతిలో తలంచొద్దండి. ఆయన నామం నిమిత్తమై సహించాలి, ఎప్పుడు కూడా మనం ఈ విధమైన రీతిలో ఆ శిక్షకు లేకపోతే కనుక సరి చేసుకోవటమే ఉంటుందని మీరు తలంచవద్దు. See, Hebrews chapter 5 verse 8. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5:8 Hebrews. Though he were a son, yet learned he obedience by the things which he suffered. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. So we will learn obedience, humility only when we go through sufferings. ఎప్పుడైతే శ్రమల ద్వారా మన జీవితాలు ప్రయాణం చేస్తుంటాయో ఆ శ్రమల ద్వారా విధేయతను మన జీవితాల్లో మనం నేర్చుకుంటాం. Sufferings are a way of correction which God gives us in order to bring humility, obedience in our lives. మన జీవితాల్లో విధేయతను తీసుకొచ్చేదానికి, తగ్గింపు జీవితాన్ని తీసుకొచ్చేదానికి ప్రభు మన జీవితాల్లో శ్రమలు లేకపోతే ఇరుకులు, ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి సరి చేసుకోవడం అనే ఆ అనుభవం ద్వారా ప్రభు నడిపిస్తుంటాడు. See, there are two types of sufferings. గమనించండి, రెండు రకాల యొక్క శ్రమలు ఉంటున్నాయి. Some people suffer due to their disobedience, due to their sinful life. కొంతమంది వారి యొక్క పాప జీవితాన్ని బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి వారు శ్రమ పడుతూ ఉంటారు. Second category, they suffer due to committing their lives to the word and to the will of God. రెండవ సంగతి కనుక మనం చూస్తూ వచ్చినాం, కొంతమంది దేవుని వాక్యానికి తమను తామును అప్పగించుకునే కారణం బట్టి, దేవుని యొక్క వాక్యం కొరకే నిలబడే విషయంలో తీసుకునే తీర్మానాన్ని బట్టి వారు దేవుని వారు శ్రమ పడుతుంటారు. So I'm talking about the second category people. నేను రెండవ గుంపుకు చెందిన ప్రజల విషయంలో నేను మాట్లాడుతుంటున్నాను. So I mean, I'm speaking about the believers who have to receive the correction of the Lord. రెండవ గుంపు దాని అర్థం ఏంటంటే విశ్వాసులు సరి చేసుకోవటాన్ని స్వీకరించే వారి గురించి నేను మాట్లాడుతుంటున్నాను. So we should not think that only God is telling only me every time to receive correction or chastisement. We should not think like that, because the Lord himself has gone through that correction, suffering, in order to learn obedience. మన జీవితాల్లో ఎప్పుడు నాకు ఇదేనా, నాకు ఈ శ్రమల ద్వారా నేను వెళ్ళాలా, ఎప్పుడు నాకు సరి చేసుకునే వాక్యమేనా, ఎప్పుడు నాకు గద్దింపు వాక్యమేనా అని మన జీవితాల్లో ఏమాత్రం కూడా తలచకుండా మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తూ వచ్చినప్పుడు, ఆయన కుమారుడై ఉండియు ఏ విధమైన రీతిలో శ్రమల ద్వారా వెళ్తూ ఆయన విధేయత నేర్చుకుంటూ వచ్చినాడు, మన జీవితాల్లో కూడా ఇక సరి చేసుకునే అనుభవం ద్వారా మనం ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు, లేకపోతే కనుక ఇక శిక్ష ద్వారా మనం వెళ్తూ వచ్చినప్పుడు మనం కూడా ఆ విధేయతను మనం నేర్చుకుంటుంటాం. See here in verse 8, though he were a son of God, though he was a God, yet the Lord Jesus has to learn obedience through the process of sufferings. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకొనెను. So it means if Jesus Christ has to learn obedience through this process of correction and sufferings, how much it is necessary for you and me to learn obedience through the same process. మన యేసుక్రీస్తు ప్రభువారే ఆయన దేవుని కుమారుడై ఉండి ఆ శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటూ వచ్చినాడు. రక్షించబడిన నీ నా జీవితంలో, మానవులమైన నీ నా జీవితంలో ఇంకెంతగా ఆ శ్రమల ద్వారా వెళుతూ ఆ విధేయత మనం నేర్చుకోవాలి.
So this is what we have to accept it with all humility, that we also have to go through these sufferings, painful experiences, in order to bring, in order to see that obedience which is acceptable in the sight of God. దేవుని దృష్టిలో, ప్రభువారి యొక్క దృష్టిలో ఏమైతే అనుకూలమైన విధేయత ఉందో దాన్ని నేర్చుకునే దానికి మన జీవితాల్లో కూడా ఇటువంటి శిక్ష సంబంధమైన లేదా సరి చేసుకునే అనుభవం ద్వారా మనం కూడా వెళ్ళి ఆ యొక్క విధేయతను మన జీవితాల్లో మనం నేర్చుకుంటాం. Philippians chapter 1 verse 29. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూస్తాం. Philippians 1:29. For unto you it is given in the behalf of Christ not only to believe on him but also to suffer for his sake. తెలుగులో 30వ వచనంలో ఉందండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. See, it is given unto us. ఇది మనకి ఇవ్వబడుతూ వచ్చింది. So it is a privilege given by the God himself in order to suffer for the sake of Christ. On behalf of Christ we also have to suffer to some extent. క్రీస్తు పక్షమున మన జీవితాల్లో కూడా శ్రమ పడేదానికి అటువంటి ఆధిక్యత మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. I'm again telling you, it is a privilege given to every child of God in order to suffer for the sake of Christ on his behalf. వేరే మాటలో చెప్పాలంటే నేను మరలా ఈ మాటను చెప్తున్నాను, దేవుని యొక్క బిడ్డగా, ఒక క్రైస్తవునిగా నీకు నాకు ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు శ్రమ పడటము, ఆయన కొరకై బాధపడటము. How much you lose for the sake of Christ, that is what Paul says in Philippians chapter 3. I lose everything for the sake of Christ. అపోస్తలుడైన పౌలు గారు ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు, నేను సమస్తమును నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, క్రీస్తు నిమిత్తమై నువ్వెంతగా ఆయన కొరకు నష్టపరచుకోవడానికి నువ్వు ఇష్టపడుతుంటున్నావు. Acts of Apostles chapter 4 verse 41. అపోస్తల కార్యములు 4:41 మనం చూస్తాం. Acts of Apostles 4:41. And they departed from the presence of the council, rejoicing that they were counted worthy to suffer shame for his name. 41. తెలుగులో No, sorry. 5:41. I'm sorry. సో అపోస్తల కార్యములు 5:47 ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. They were beaten severely. Peter and John, they were beaten severely. They were chastised severely by the council. And after receiving that punishment, see what they are saying. They were counted worthy to suffer shame for the name of the Lord Jesus. అక్కడుండే సమాజము లేదా అక్కడుండే ప్రజలు వీరు యేసు ప్రభువారి యొక్క నామాన్ని బోధిస్తున్న కారణాన్ని బట్టి ఆ యొక్క పేతురును యోహానుని చాలా తీవ్రంగా వారిని కొట్టించిన తర్వాత, వారిని చాలా ఇబ్బంది పెట్టిన తర్వాత చూడండి, మనం 47వ వచనంలో మనం చూస్తుంటాం వారు ఏం మాట్లాడుతారు, ఆ నామము కొరకై అవమానం పొందుటకు పాత్ర అని వారించబడుతూ వచ్చినారు. It means not all will be counted worthy for that privilege. Only few people would be counted worthy for that privilege to suffer shame for his name. దానికి అర్థం ఏంటంటే, ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, అలా దెబ్బలు పొందడానికి కానీ, అవమానం పొందడానికి కానీ, అలా కొట్టించుకోవడానికి కానీ అందరికీ ఆధిక్యత ఇవ్వబడదండి. కొద్ది మంది మాత్రమే ఆ నామము కొరకై శ్రమ పొందటానికి, ఆ నామం కొరకై ఆ యొక్క దెబ్బలు కొట్టించుకోవడానికి వారు ఆధిక్యత పొందుతూ వస్తున్నారు. I get scared to read these verses because these are, something beyond our imagination. I feel so I feel so uncomfortable to see that this is how the children of God have suffered for the sake of the Lord. నేను ఈ వచనాలు నేను చదువుతూ వచ్చినప్పుడు
నేనెంతగానో విచారిస్తూ వచ్చాను, నేనెంతో చింతిస్తూ వచ్చినాను. ఆ మాటలు చదువుతూ వచ్చినప్పుడు నిజంగా దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క దైవ సేవకులని అనబడేవారు ఏ విధమైన రీతిలో క్రీస్తు యొక్క నామం కొరకై వారు శ్రమ పడుతూ వచ్చినారు, శ్రమ అనుభవం ద్వారా వెళ్తూ వచ్చినారు, ఆయా పరిస్థితుల ద్వారా కొట్టబడే అనుభవం ద్వారా వెళ్తూ చదువుతూ వచ్చినప్పుడు నాకెంతో బాధ వేస్తూ వచ్చింది, నాకెంతో చింతిస్తూ వచ్చినాను. And I feel myself so wretched, because this experience is something which nobody would like to ask from the Lord. This is something which a person cannot bear easily unless we have that total surrenderance to God. మన ఈ యొక్క పేతురు యోహాను యొక్క కుట్టించుకునే అనుభవం ఏదైతే ఉంటుందో, ఈ అనుభవం ఎంతో గొప్ప అనుభవం, ఎంతో ఉన్నతమైన అనుభవం. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభా నాకు ఇటువంటి అనుభవం దయచేయమని ఎవరి యొక్క వ్యక్తి కూడా ప్రార్థించాడు. దానికి అర్థం ఏంటంటే వారి యొక్క జీవితాల్లో సంపూర్తిగా ప్రభు ఆధీనంలోనికి తీసుకుని రాబట్టం, సంపూర్తిగా ఆయనకి సమర్పించుకునే కారణం బట్టి ఈ మాటలు నేను చదువుతూ వచ్చినప్పుడు నా యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు అర్థమవుతూ వచ్చింది. See, can we say like Paul the apostle, that I also will count all the things as loss for the sake of Christ? మన యొక్క జీవితాల్లో మనం చెప్పగలమా అపోస్తలుడైన పౌలు గారి వలె క్రీస్తు కొరకై సమస్తమును నష్టపరుచుకుని వాటిని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని? Are we willing to are we willing to give our time, our treasure, our talents, whatever God has given us for his glory? Are we willing to share? Are we willing to contribute in that way? Are we willing to lose something for the sake of Christ? క్రీస్తు నిమిత్తమై మన యొక్క జీవితాల్లో ఆ విధమైన రీతిలో ఆయనకు ప్రభు కొరకు మన యొక్క సమయము, మన యొక్క తలాంతులు, మన యొక్క డబ్బు, మనకి ఏమైతే ఉంటున్నాయో వాటన్నిటినీ ఇచ్చివేయడానికి మనం ఇష్టపడుతుంటున్నామా? ఆ విధంగా ఇచ్చివేయడానికి మన జీవితంలో ఇష్టం కలిగి ముందుకు వస్తుంటున్నామా? Dear friends, these are this is something which we have to pay in order to follow him as his disciple. This is the cost of discipleship. ఇది ఆ శిష్యరికంలోని వెల. నీ నా జీవితంలో శిష్యుడిగా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడిగా ఉండాలి అంటే గనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు వెల చెల్లించాలి. ఆ యొక్క వెల ఈ విధమైన రీతిలో మనం చెల్లించగలము. See, don't be scared that God will allow sufferings like the sufferings of Job. యోబు ఏ విధమైన రీతిలో శ్రమల ద్వారా వెళ్తూ వచ్చాడో ఆ విధంగా వెళ్తామని ఏమాత్రం కూడా భయపడకండి. See, as I told you just now in Acts 5:41, only few people would be counted worthy to suffer shame for his name. నేను చెప్పిన రీతిగా అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 47వ వచనంలో కనుక చూస్తే ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అవమానం కొరకై పాత్రలుగా ఎంచబడటానికి ప్రభు కొద్ది మందిని మాత్రమే ఆయన అటువంటి ఆధిక్యత ఇస్తాడు. అందరికి అటువంటి ఆధిక్యత దొరకదండి. But see the testimony of the Lord Jesus, testimony which the Lord gave for them who followed him faithfully in Luke's Gospel chapter 22. అపోస్తలు లోక సువార్త 22వ అధ్యాయంలో ఎవరైతే ప్రభువుని నమ్మకత్వంతో వెంబడిస్తూ వచ్చారో వారి కొరకైనా ఆ యొక్క సాక్ష్యం ప్రభు ఏం మాట్లాడుతుంటున్నారు. 22 Luke's Gospel 22 verse 28 please. లోక సువార్త 22:28. Ye are they which have continued with me in my temptations. నా శోధనలో నాతో కూడా నిలిచిన్నవారు మీరే. శోధనలు means పరీక్షలు. శోధన అంటే పరీక్షల్లో. So see, the Lord is testifying about those who followed him in his testing times when he is undergoing sufferings. Some people, they have not ran away, but they clung to him, they continued with the Lord Jesus. So the Lord is testifying that these are the faithful people who have continued with me even when I suffered. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొంతమంది గురించి ఆయన ఈ విధమైన రీతిలో సాక్ష్యం చెప్తుంటున్నాడు. నేను శ్రమలో ఉన్నప్పుడు
నేను పరీక్షా సమయంలో ఉన్నప్పుడు ఈ ప్రజలు నన్ను వారు ఏమాత్రం కూడా పారిపోకుండా, ఆ శ్రమ వచ్చినప్పుడు దాగకుండా వారు ముందుకు వచ్చి నా యొక్క శ్రమలో వారు నన్ను పట్టుకున్నారు, నన్ను పట్టుకుని వారు వెంబడిస్తూ వచ్చారని చెప్తుంటున్నాడు. So in whichever way it is possible, as the Lord leads us, tell us that, Lord, I am willing to suffer for your name, for the sake of your name. నీకు ఎటువంటి మార్గంలో వెళ్తూ వచ్చినప్పటికి కూడా, ఏ మార్గంలో ప్రభు నిన్ను ఆ శ్రమల ద్వారా తీసుకెళ్తూ వచ్చినప్పుడు ఆ సమయాల్లో నువ్వు చెప్తున్నా, ప్రభువా నీ నామము కొరకై నేను శ్రమ పడటానికి నేను ఇష్టపడుతుంటున్నాను. Some people, they have to stop taking bribes in order to stand for the name of the Lord. దేవుని యొక్క నామం కొరకై, ప్రభు యొక్క నామం కొరకై నిలబడేదానికి కొంతమంది ప్రజలు లంచం తీసుకోవడం మానివేస్తారు. There are few people whom I know, they have changed, they have lost their jobs in order to avoid speaking lies for the sake of the Lord. ప్రభు నామము నిమిత్తమై కొంతమంది ప్రజలను నేను ఎరుగుదును, ప్రభు నామమే వారి యొక్క ఉద్యోగాలు పోగొట్టుకుంటూ వచ్చారు. ఎందుకు తెలుసా? ఆ ఉద్యోగంలో వారు అబద్ధాలు ఆడాలి, అబద్ధాలు ఆడే ఉద్యోగం చేయాలి, కాబట్టి ఆ ఉద్యోగం వాళ్ళకొద్దు, ప్రభు నామం కొరకే ఉద్యోగాన్ని తృణీకరిస్తూ వచ్చినారు. These are the practical examples. If you have to take stand for the Lord, if you don't want to turn back, then you have to pay some price, which would be painful for us. మన యొక్క జీవితాల్లో ప్రభు కొరకు నిలబడాలనుకుంటూ వచ్చినప్పుడు, వెనక్కి తిరగకుండా వెళ్ళాలనుకుంటూ వచ్చినప్పుడు, ఆయన కొరకే స్థిరంగా నిలబడాలనుకుంటూ వచ్చినప్పుడు, ఇటువంటి పరీక్షల ద్వారా, కొన్ని ఇటువంటి శ్రమానుభవం ద్వారా నీ జీవితంలోనూ ప్రయాణం చేస్తుండాలి. See, Luke's Gospel chapter 7. లోక సువార్త 7వ అధ్యాయము. We all know the person who has built his house upon the stone, upon the foundation. మనందరికీ తెలుసు, ఏ విధమైన రీతిలో బుద్ధి కలిగిన మనుషుడు తన యొక్క ఇంటిని ఆ యొక్క బండ మీద తను కట్టుకుంటూ వచ్చినాడు. Chapter 6. Chapter 6 verse chapter 6 verse 49, right? Yeah. Otherwise we can go to Matthew. Matthew is good. Okay, no problem. 49వ వచనాన్ని మనం చూస్తాం. లూకా 6:49. 48 అన్న. 48వ వచనం. వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలిండును, వరద వచ్చి ప్రవాహం ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. See, a person who takes his foundation, who makes his foundation upon the rock, that is Jesus Christ, he will not be moved when floods come and when vehement stream and floods and problems come in his life. ఏ వ్యక్తి యొక్క జీవితంలో అయితే తన ఇంటిని నిర్మించుకునే విషయంలో తన పునాదిని యేసుక్రీస్తు ప్రభువారే అనే బండ మీద కడుతూ ఉంటాడో, ప్రవాహాలు వచ్చినా, వరదలు వచ్చినా, వాన వచ్చినా ఆ ఇల్లు ఏమాత్రం కూడా చెక్కచేయదు. ఎందుకంటే ఆ పునాది యేసు అనే బండపై ఉన్నది. See, floods will come, storms will come, vehement winds will come and try to push you, thirst you, in order to make you, in order to throw you down. But if our foundation is laid upon our Lord Jesus Christ, then we would not be moved. We would be standing. We would be able to withstand all the problems and become successful. ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో ఇక ప్రవాహాలు రాకుండా పోవు, వరదలు రాకుండా పోవు, గాలి ఆ ఇంటి మీద విసరకుండా పోదు, ఎప్పుడైతే గాలి విసరటం కానీ, ప్రవాహాలు రావటం కానీ, ఇటువంటి వరదలు రావటం కానీ, ఈ వరదలన్నీ కూడా, ఈ పరిస్థితులన్నీ కూడా, విపత్కరమైన పరిస్థితులు నీ జీవితంలో, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నీ జీవితంలో దాడి చేస్తూ వచ్చినప్పుడు, నీక పునాది యేసు అనే బండ మీద ఉన్నది. ఆ కారణాన్ని బట్టి నేను ఏ మాత్రం కూడా కదిలింపజాలవు. Our salvation should be having strong foundation. మన యొక్క రక్షణ ఎంతో బలమైన పునాది మీద నిలిచి ఉండాలి. Colossians
కొలసీలకు రాసిన పత్రిక chapter 2 verse 7. కొలసి 2:7. I mean, I think in Telugu it is together, but please try to check. But in English, verse 7, chapter 2, verse 7, rooted and built up in Him. We should be rooted and then we should build in Him. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము తెలుగులో 6-7 కలిసి ఉన్నాయి. మధ్యలో నుంచి చదువుతున్న మీ జాగ్రత్త గమనించండి. ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. See, in Luke's Gospel, chapter 6, verse 48, that wise man, he has digged deep to lay the foundation. It means he has rooted in the Lord Jesus. That's why he is unable to move when storms come. మనము లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని కనుక మనం చూస్తూ వచ్చినప్పుడు ఏ విధమైన రీతిలో బుద్ధిమంతుడు లోతుగా త్రవ్వి ఆ యొక్క పునాదిని ఆ బండ మీద తాను వేసుకుంటూ వచ్చినాడో, అదే విధమైన రీతిలో తన యొక్క జీవితంలో ఎప్పుడైతే ఇటువంటి గాలి, ఎప్పుడైతే ప్రవాహము, వరదలు ఎప్పుడైతే దాని మీద దాడి చేస్తుంటాయో, అది లోతుగా వేసిన పునాది కారణాన్ని బట్టి ఇవే మాత్రం కూడా దాన్ని ఆ ఇంటిని కదిలింపజాలవు. Ephesians chapter 3 verse 17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17లో మనం చూస్తాం. In second portion it is like this. రెండవ భాగంలో ఈ విధంగా ఉంది. That ye being rooted and grounded in love. ప్రేమయందు వేరు పారి స్థిరపడి. We have to be rooted and grounded in the love of Jesus. Our root, we should be rooted in Him, and then we have to be, built up vertically in Him. మన యొక్క జీవితాల్లో ఎప్పుడైతే గనక ఆయనలో ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆ యొక్క వేరుపరచబట్టి ఆయన యొక్క ప్రేమలో వేరుపరచబడిన వారమే, స్థిరపరచబడిన వారు ఉన్నప్పుడు ఎప్పుడైతే ముందు కిందకి ఆ వేరు వెళ్తుందో అప్పుడు పైకి ఆ యొక్క చక్కగా అది స్థిరపరచబడేదిగా ఉంటున్నది. Is our foundation strong enough? Is our salvation is our salvation having the foundation of Jesus Christ, who was crucified on the cross of Calvary for you and me? నీనా నిమిత్తమై కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోతూ వచ్చినారు. ఆయన మీద నీక రక్షణ అనే పునాది లోతుగా వేయబడి ఉన్నదా? Is your salvation founded upon the stone called Jesus Christ, crucified Jesus Christ, or not? నీక పునాది ఆ యొక్క నీ కొరకే మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నీక పునాది లోతుగా నాటబడి ఉందా? If your foundation is laid upon the Lord Jesus, then you will not be moved, even though you are subjected to chastisements and sufferings. నీ జీవితంలో శ్రమలు, ఇరుకులు లేకపోతే కఠినమైన పరీక్షలు వస్తూ వచ్చినప్పటికీ కూడా నీకు పునాది ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఉన్నది. ఆ కారణాన్ని బట్టి ఈ పరిస్థితులు ఏమాత్రం కూడా కదిలించజాలవు, స్థిరమైన పునాది వలె ఉంటుంది. Now let us turn to Jeremiah chapter 31 verse 18, which we have read initially. మనం ఈ ప్రారంభంలో ఏమైతే వాక్య భాగాన్ని మనం చూస్తూ వచ్చామో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 18వ వచనం దగ్గరికి మనం వస్తాం. Thou hast chastised me, and I was chastised as a bull unaccustomed to the yoke, as a bullock. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. We want that fragment, as a bullock unaccustomed to the yoke. నేను ఆ మాటను మీకు చూపించాలని ఆశపడతాను. కాడికి అలవాటు కాని కోడే. So this is our nature, friends. ఇది మన యొక్క స్వభావము ప్రియమైన సహోదరి సహోదరులారా. This is our nature. This is our sinful nature. This is our disobedient nature. We are not habituated to be under the subjection of the yoke of the Lord Jesus. ఇది మన యొక్క పాపపు స్వభావం ఏంటుంది, ఇది మన యొక్క అవిధేయత స్వభావం ఏంటుంది. అదేంటంటే మన యొక్క జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆధీనం క్రిందకు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంపూర్తిగా సమర్పణ లేని జీవితాన్ని మనం జీవిస్తుంటాం. See, bullock coming under the yoke means we all understand, right?
ఎత్తు ఆ కాడి క్రిందకి రావటం ఏంటో మనందరికి అర్థమవుతుంది, తెలుసు కదా. It means the yoke would be having some weight, and if it comes upon our shoulders, we would bend. We have to humble ourselves, and we have to walk with that other person who is on the other side. Then only we will go forward. ఎప్పుడైతే ఎద్దు గురించి మనం ఎరుగుదాము, ఆ విధమైన రీతిలో మనకి ఆ ఎద్దు దగ్గరికి, ఆ కాడి దగ్గరికి మనం వచ్చినప్పుడు కాడికి ఏదో బరువు ఉంటుంది, అది ఖాళీగా మాత్రం ఉండదు. సో ఎప్పుడైతే ఆ ఎద్దు ఏదమైన రీతిలో ఆ కాడి క్రిందకు వస్తుంటుందో, నా జీవితంలో కూడా ఆ కాడి క్రిందకు, అంటే మన యొక్క జీవితంలో మనం మెడ వంచి ఆయన క్రిందకి మనం వచ్చినప్పుడు అంత మాత్రమే కాదు, కానీ అవతల వ్యక్తి ఏ విధమైన రీతిలో నడుస్తూ ఉంటాడో మనము కూడా అదే విధానంలో ఆ యొక్క కాడిని ఎత్తుకుని మనం నడుస్తూ ఉండాలి. I think I have told you this illustration. If we are coming under the yoke on one side, it you know who is on the other side? నేను ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా నాకు గుర్తొస్తుంటుంది, మనము ఒకవైపు ఆ కాడి క్రిందగా మనం వస్తే వేరొక వైపున ఎవరుంటారు? It is the Lord Jesus who would be on the other side. Yeah. It is the Lord Jesus who would be on the other side, willing to help us. వేరొక వైపున వేరొక కాడి క్రింద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు, మనకు సహాయం చేసే నిమిత్తమై ఆయన మన కొరకు వేచి ఉంటారు. And you have to walk with the Lord Jesus according to his speed, according to his direction. Then only we would go with him, then only we can walk with him. ఎప్పుడైతే మనం ఆయనతో మనం నడవడానికి మనం ఇష్టపడుతుంటామో, ఆ కాడి క్రిందకు వచ్చినప్పుడు ఆయన ఏ వేగంతో అయితే వెళ్తున్నారో, ఆయన ఏ మార్గంలో అయితే వెళ్తున్నారో అదే స్పీడ్తో అదే మార్గంలో మనం కూడా మనం ప్రయాణం చేస్తుంటాం. అదే డైరెక్షన్లో, అదే దిశలో కూడా మనం ప్రయాణం చేస్తుంటాం. It means we have to obey the will of God. We have to surrender our will to the will of God and quietly walk in the way which God leads us. వేరొక మాటలో కనుక చెప్పాలంటే కనుక ప్రభు ఏ మార్గంలో అయితే మనం నడిపించడానికి ఇష్టపడుతున్నాడో మనకి చిత్తాన్ని ఆయన చేతిలో పెట్టాలి. ఆయనకి చిత్తానుసారమైన రీతిలో మన జీవితాలు ఉంచి మన జీవితాలు మనం ఆయన చిత్తంలో మనం నడవాలి. See, in that verse 31, Jeremiah 31 verse 18, the bullock that is unaccustomed to the yoke, that is not habituated to the yoke, such a person God has chastised and brought him by correction. ఇర్మియా గ్రంథం 31:18 కాడికి అలవాటు పడని ఎద్దుని గురించి మనం చూస్తూ వచ్చినాం. సో ఈ కాడికి అలవాటు పడిన ఎద్దుని ఏ విధమైన రీతిలో శిక్ష ద్వారా ఆ కాడికి అలవాటు పడేటట్లుగా యజమానుడు చేస్తూ ఉంటాడో, నా జీవితంలో కూడా మనం కూడా ఆ కాడి క్రింద అనుభవం దగ్గరికి ఆయన ఏమైతే శిక్షిస్తారో ఆ శిక్ష క్రిందకు నా జీవితాన్ని మనం తీసుకుని రావాలి. Are we willing to humble ourselves, to humble ourselves under the yoke of the Lord Jesus or not? We have to examine honestly. మన యథార్థమైన రీతిలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ కాడి క్రిందకు వచ్చేదానికి మన యొక్క మెడ ఉంచుతున్నామా లేదా, మనం సరిగా ఆయన ఏమైతే శిక్షించడానికి ఆయన సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు దానికి విధేయత చూపిస్తున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. This is how we can say, Lord, it is not I who live this life, but it is you who lives in me. You drive me, you guide me in your own way according to your will. This should be our consecration this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క సమర్పణ ఏ విధమైన రీతిలో ఉండాలంటే, ప్రభువా నా ఇష్టానుసారంగా నా చిత్తానుసారంగా నేను ప్రవర్తించను గాని ప్రభువా నా యొక్క జీవితాన్ని నీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటున్నాను, నీ కొరకు నేను జీవించాలని ఇష్టపడుతున్నాను, నీవే నా జీవితంలో నన్ను నడిపించు. ఏ దిశలో ఏ మార్గంలో అయితే నడిపిస్తావో నీకు చిత్తానికి నా జీవితాన్ని సంపూర్తిగా సమర్పించుకుంటున్నాను. ఆ దిశలో ఆ మార్గంలో
నన్ను నడిపించని మన జీవితాలు ప్రతిష్ఠించుకోవాలి. Have you ever said, Lord, you guide me, you drive my life, you rule my life? It is not I who want to drive, but you lead me in the way which you want to take me. Have you ever ఎప్పుడైనా said like that? నీ జీవితంలో ఎప్పుడైనా ఈ విధమైన రీతిలో నువ్వు చెప్తావా, ప్రభా నా జీవితాన్ని నా ఇష్టానుసారంగా కాదు కానీ ప్రభా నీవే నీకు చిత్తానుసారంగా నీవే నా జీవితాన్ని నడిపించు, నీ చిత్తానుసారంగా నడిపించు. ఎప్పుడైనా నువ్వు ఈ మాటలు చెప్తూ వచ్చావా? God, have you ever thought why God has created me? ఎప్పుడైనా ఎందుకు నన్ను దేవుడు సృష్టించాడు, దేవుడు నన్ను ఎందుకు నిర్మించాడు, ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తూ వచ్చినావా? See Isaiah 43 verse 7 and verse 21. He has created us for his own glory. యెషయా గ్రంథం 43 అధ్యాయము 7వ వచనంలో 27వ వచనంలో మనం చూస్తుంటాం, ఆయన మనలను ఆయన యొక్క మహిమ కొరకే ఆయన సృష్టించినాడు. How will God get glory through you and me? నీ ద్వారా నా ద్వారా ప్రభువు ఏ విధంగా మహిమ పొందగలడు? Only when we humble ourselves, when we come under his subjection, only when we obey him totally. ఎప్పుడైతే ఆయన యొక్క ఆధీనం క్రిందకు వస్తుంటామో, సంపూర్తి యొక్క విధేయత దగ్గరికి తగ్గించుకుంటూ మన యొక్క జీవితాల్లో సంపూర్తిగా సమర్పించుకుంటామో, అప్పుడు మాత్రమే మన జీవితంలో ఆయన నడిపించి వాడుకుంటాడు. Are we willing to come under his lordship, his subjection or not? నీ యొక్క జీవితంలో ఆయన యొక్క ప్రభుత్వం క్రిందకి లేక ఆయన ఆధీనం క్రిందకి నువ్వు రావటానికి ఇష్టపడుతున్నావా లేదా? Isaiah 41 verse 25. యెషయా గ్రంథము 41:25 వచనము. In English, this word is there in the last line of that verse. As the potter treadeth the clay. తెలుగులో కూడా ఉంది. యెషయా గ్రంథము 41:25, ఒకడు బురద తొక్కునట్లు కుమ్మరి మన్నుతో తొక్కునట్లు. Are we willing, are we allowing our heavenly potter to tread upon us so that our pride, our jealousy, our haughtiness, everything becomes smooth and we would become a soft, humble person which is pleasing to the Lord. మన యొక్క జీవితంలో మన యొక్క గర్వము, మన యొక్క హెచ్చింపు, మనలో ఉన్న ద్వేషము, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న కుళ్ళు, దానంతా కూడా తీసివేసేదానికి మన పరలోక సంబంధమైన కుమ్మరి మన జీవితాల మీద ఎక్కువ తొక్కునట్లుగా నువ్వు ఇష్టపడుతుంటున్నావా? Let us examine. మనం పరీక్షించుకుంటాం. We are like the bullock, unaccustomed, not habituated to the yoke of our Lord Jesus. కాడికి అలవాటు పడని ఎద్దుని గురించి మనం చూస్తూ వచ్చినాం. అలాగే మన యొక్క జీవితాల్లో కాడికి అలవాటు పడిన వ్యక్తులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ఉంటున్నాం. But let us understand, friends, we need the yoke of Lord Jesus in our lives in order to go in a right direction. మనం సరైన మార్గంలో వెళ్ళడానికి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన జీవితాలని మనం అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క కాడి క్రిందకి మనం రాగలగాలి. Matthew's Gospel chapter 11 verse 29. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం దగ్గరికి మనం వస్తాం. 11:29. Take my yoke upon you and learn of me, for I am meek and lowly in heart, and you shall find rest unto your souls. 30. For my yoke is easy and my burden is light. నేను సాత్వికుడును దేని మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. As long as we don't come under the yoke of the Lord Jesus, we do not find rest in our souls. మన యొక్క జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాడి క్రిందకి రానంత సేపు కూడా మన ఆత్మలకు మన హృదయములకు విశ్రాంతి లభించదు. There is no peace until you surrender your life to the Lord Jesus, until you surrender your will, your self-will, your ego, everything
to the Lord Jesus, there won't be any rest in your life, in your heart. నీ యొక్క జీవితంలో నీ అహం, నీలో ఉన్న నీ స్వచిత్తం, నీ ఇష్టాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర తీసుకొచ్చే పర్యంతం కూడా, ఆయన ఆధీనం తీసుకుని వచ్చే పర్యంతం కూడా నీ యొక్క జీవితంలో విశ్రాంతి, శాంతి, సమాధానం లభించదు. Take my yoke upon you and you shall find rest in your soul. These are the words of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఏమిటంటే, నా యొక్క కాడిని మీ మీద ఎత్తుకొనిటి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి లభించును. Because my yoke is light, my yoke is easy and my burden is light to bear. ఆయన అందుకని కారణం ఏంటంటే, నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. If you are not coming under the yoke of the Lord Jesus, then you are automatically under the yoke of the Satan. నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాడి క్రిందకు నువ్వు రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే, ఆటోమేటిక్ గా తెలియకుండానే నువ్వు సాతానిక కాడి క్రింద ఇప్పటికే ఉన్నావు. If you are, that's why see, Leviticus chapter 26, chapter 26, లేవికాండము 26వ అధ్యాయం దగ్గరికి వస్తాం. లేవి 26. Is it wait, I think where is that blessing and curses chapter in that verse 26? Okay, one minute. Is it 26 26:13, 26:13. లేవికాండం 26:13 వచనం మనం చూస్తాం. మీరు I am the Lord your God. Yes sir, చదవండి. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశం నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసి తిని. See, when you came into the fold of the Lord Jesus, you know how you are brought. He has broken the bondage of sin. He has broken the yoke of the bands of yoke, the bondage of sin, the bondage of Satan, and he brought out by the power of his cross, and then he is asking us to come under his yoke. ప్రభు నిన్ను ఆయన యొక్క మందలోనికి ఆయన నడిపించినప్పుడు ఆయన ఎటువంటి కార్యం చేస్తూ వచ్చారంటే, దాస్యం అనే కాడి క్రింద నుంచి, పాపం అనే దాస్యం అనే కాడి క్రింద నుంచి, సాతాన్ అనే కాడి క్రింద నుంచి వాటి యొక్క బంధకాలన్నిటిని కూడా త్రెంచివేసి, వాటన్నిటిని కూడా తుత్తునీలుగా విరగొట్టివేసి, ఆయన నిన్ను ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాడి క్రిందకి ఆయన తీసుకొచ్చినాడు. See, he has broken the band of yoke, the bondage of sin, the bondage of Satan, and the Lord is inviting you to come and take his yoke, because this bondage of sin, the bands of Satan, they are unbearable. That burden is unbearable. But the yoke of Lord Jesus is easy to bear. The burden is light to bear. So God is inviting us to come under the yoke of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కాడి క్రిందకు రావడానికి ఆయన నిన్ను నన్ను ఆహ్వానించడంలోని ఉద్దేశం ఏంటంటే, పాపం అనే కాడి, సాతాను యొక్క బంధకములు అది ఎంతో బరువైనవి, దానిని ఏమాత్రం కూడా మోయలేం. వాటన్నిటినీ ప్రభు విడిపిస్తూ వచ్చినాడు. అయితే ప్రభు వారి యొక్క కాడి క్రిందకు వచ్చి రావడంలోని ఉద్దేశం ఏంటంటే, ఆయన కాడి ఎంతో సులువుగాను అది ఎంతో తేలిగ్గానే ఉంటుంది. కాబట్టి ఆ కాడి క్రిందకు రావాలని నిన్ను నన్ను ఆహ్వానిస్తుంటున్నాడు. If you are not willing to come under his yoke, again you would be dragged under the yoke of Satan automatically. నీవు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాడి క్రిందకు నువ్వు రానైనట్లయితే నీ జీవితంలో ఆటోమేటిక్ గా నువ్వు సాతాను యొక్క బంధకంలో నుంచి వాడి యొక్క భారభరితమైన కాడి క్రిందకు నువ్వు వెళ్తుంటున్నావు. So are we willing to be chastised like how Ephraim was chastised and turned to the Lord in Jeremiah 31:18? Like how he was, after chastisement, he was turned to the Lord. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనంలో
ఎఫ్రాయిము తన యొక్క జీవితంలో శిక్ష తన యొక్క జీవితంలో శిక్ష ఇచ్చిన తర్వాత ఏ విధంగా త్రిప్పివేయబడుతూ వచ్చినాడో నా జీవితంలో కూడా ఆ విధమైన రీతిలో త్రిప్పివేయడానికి ఇష్టపడుతున్నామా? Let us examine మనం the light పరీక్షించుకుందాం. of the word of God. దేవుని యొక్క వాక్య వెలుగులో మనం పరీక్షించుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.